నమస్తే అండి. గజం 1699 రూపాయలకి మనకి వైజాగ్ దగ్గర అండి, కొత్త వలస దగ్గర, కొత్త వలస నుంచి 10 కిలోమీటర్లు అనమాట. వ్యాపార దగ్గరలోనే లభిస్తుంది. చూడండి, రోజు రోజుకైతే భూమి ధరలు పెరుగుతున్నాయండి. భూమి అయితే పెరగట్లేదు, జనాలు అలాగే పెరుగుతున్నారు. ఇది ఏ మారుమూల ప్రాంతంకి వెళ్ళినా సరే రేట్లు పెరుగుతున్నాయి తప్ప తగ్గట్లేదు. ధర దొరికినప్పుడు తీసుకుంటే మంచిదని నా అభిప్రాయం అండి. ఈ సైట్లో అయితే మనకి 20 అడుగుల రోడ్ అండి. ఇది 30 అడుగుల తార్ రోడ్. అది బ్లాక్ టాప్ రోడ్ అనమాట. అది మెయిన్ రోడ్డు, ఇది మనకి 20 అడుగుల రోడ్ అనమాట. సైడ్ చుట్టూ ఫెన్సింగ్, తర్వాత మన సైడ్కి ప్లాటింగ్ అన్నీ క్లియర్గా చేసి ఉన్నాయండి. మెజర్మెంట్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి, మీకు ఏ ఇబ్బంది లేదు. తర్వాత బౌండరీస్ కానీ అన్నీ క్లియర్గా ఉన్నాయి. అంతేకాదు మన సైట్ని ఆనుకొని మన పక్కనే అనమాట వేరే వెంచర్ ఉంది. అందులో గజం 3500 అమ్ముతున్నారండి. అదే రిసార్ట్ కాన్సెప్ట్ అనమాట. పక్కన హిల్క్రెస్ట్ వ్యాలీ అని చెప్పేసి ఫేజ్ 1 అయిపోయిందండి. ఫేజ్ 2 మన సైడ్ బ్యాక్ సైడ్ వస్తుంది అనమాట. హౌస్లు, గెస్ట్ హౌస్లు, తర్వాత రిసార్ట్స్ టైప్ అలా ప్లాన్ చేసుకోవడానికి బాగుంటుందండి. సైట్లో ఖాళీగా ఉంచుకుంటూ అందులో మనకు 3-4 రకాల మొక్కలు కూడా వేద్దాం అనుకుంటున్నామండి. మామిడి మొక్కలు, జామ మొక్కలు, సపోటా మొక్కలు, వీలైతే కొబ్బరి మొక్కలు కూడా. అలాగే చుట్టూ హిల్ వ్యూస్ అన్నీ బాగుంటాయండి. లొకేషన్ చూస్తే మీరే అంటారు ఎలా ఉంది ఏంటని. పల్లెటూరు వాతావరణం కానీ, మంచి పీస్ఫుల్ లొకేషన్ కానీ, తర్వాత ట్రాఫిక్ ఉండదు, పొల్యూషన్ ఉండదు, ఏముండదు. ఇందులో చిన్న గెస్ట్ హౌస్లు ప్లాన్ చేసుకుంటే 2 సెంట్లు 3 సెంట్లు సూపర్గా ఉంటుందండి. ఆల్రెడీ కొంతమంది కస్టమర్లు అయితే ఇందులో ఒక కస్టమర్ అయితే కంటైనర్ తెచ్చి పెట్టుకుంటా అన్నారు, ఇంకొకరు అయితే షెడ్ వేసుకుంటా అన్నారు. కంటైనర్లు కూడా ప్రొవైడ్ చేసేటోళ్ళు ఉన్నారండి మనకు తెలిసిన వాళ్ళు. వాళ్ళు 2 లక్షల్లోనే మనకి 20 ఫీట్ కంటైనర్లు కూడా ప్రొవైడ్ చేస్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా పెట్టుకోవచ్చు. అంతే కదండి, ఇవి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మనకి పాస్బుక్లు అన్నీ వచ్చేస్తాయి. అంతేకాదు దాంతోపాటు మీకు 1B అడంగల్ కానీ, ROR కానీ అన్నీ ప్రొవైడ్ చేస్తారు. ఏదైనా ఫైనల్లీ మీరు సైట్ విజిట్ చేయండి, చూసాకే నిర్ణయించుకోండి ఏంటి అనేది. థ్యాంక్ యూ అండి. నమస్తే.